హెబ్రీయులకు వ్రాసిన లేఖ 1-13 అధ్యాయాలు. అధ్యాయం 1. దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు, ఎన్నో విధాలుగా మన పూర్వీకులతో మాట్లాడాడు. 2 అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు. 3 కుమారుడు దేవుని మహిమ యొక్క ప్రకాశం. తండ్రి యొక్క ఉనికిలో పరిపూర్ణ ఉనికిగలవాడు. కుమారుడు శక్తివంతమైన తన మాటతో అన్నిటినీ పోషించి సంరక్షిస్తున్నాడు. పాపపరిహారం చేశాక ఈయన పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ మహా తేజస్వియైన దేవుని కుడివైపు కూర్చున్నాడు. 4 ఆయన దేవదూతల కన్నా గొప్పవాడు. దానికి తగ్గట్టుగా ఆయన గొప్ప పేరు కూడా వారసత్వంగా పొందాడు. దేవదూతల కన్నా కుమారుడు గొప్పవాడు. 5 ఎందుకంటే దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ విధంగా అనలేదు, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినయ్యాను. మరొక చోట, నేనతనికి తండ్రినవుతాను, అతడు నా కుమారుడవుతాడు. 6 మరొక చోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా అన్నాడు, దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి. 7 దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ, దేవుడు తన దూతల్ని ఆత్మలుగాను తన సేవకుల్ని అగ్నిజ్వాలల్లా చేస్తాడు. 8 కాని కుమారుణ్ణి గురించి ఈ విధంగా అన్నాడు, ఓ దేవా, నీ సింహాసనం చిరకాలం ఉంటుంది, నీతి నీ రాజ్యానికి రాజదండంగా ఉంటుంది. 9 నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు. అందువల్ల నీ దేవుడు ఆనందమనే నూనెతో నిన్ను అభిషేకించి నీ స్నేహితులందరికన్నా నిన్ను అధికంగా గౌరవించాడు. 10 ఆయనింకా ఈ విధంగా అన్నాడు, ఓ ప్రభూ, ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు, ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు. 11 అవి నశించిపోతాయి, ఒక వస్త్రంలా పాతబడతాయి, కాని నీవు చిరకాలం ఉంటావు. 12 వాటిని నీవు ఒక వస్త్రంలా మడుస్తావు, వాటిని నీవు దుస్తులు మార్చినట్లు మారుస్తావు, కాని నీవు మాత్రం అలాగే ఉంటావు, నీ సంవత్సరములకు అంతం లేదు. 13 దేవుడు ఏ దేవదూతతోనైనా, నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు నా కుడివైపు కూర్చో అని ఎన్నడైనా అన్నాడా? 14 ఈ దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన ఆత్మలే కదా, రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే గదా దేవుడు వీళ్లను పంపింది. అధ్యాయం 2. జాగ్రత్తపడమని హెచ్చరిక. 1 అందువల్ల మనం విన్న సత్యాలను మనం ముందు కన్నా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే మనం వాటికి దూరమైపోము. 2 దేవదూతలు చెప్పిన సందేశంలో సత్యం ఉందని రుజువైంది. ఆ సందేశాన్ని అనుసరించనివానికి, దాన్ని విననివానికి తగిన శిక్ష లభించింది. 3 మరి అటువంటి మహత్తరమైన రక్షణను మనం గమనించకపోతే శిక్ష నుండి ఏ విధంగా తప్పించుకోగలం? ఈ రక్షణను గురించి మొట్టమొదట మన ప్రభువు ప్రకటించాడు. ఆ సందేశాన్ని విన్నవాళ్లు అందులో ఉన్న సత్యాన్ని మనకు వెల్లడి చేశారు. 4 దేవుడు ఎన్నో సూచనల్ని, అద్భుతాల్ని, మహిమల్ని చూపాడు. తన ఇష్టానుసారం పరిశుద్ధాత్మ యొక్క వరాల్ని పంచిపెట్టాడు. తద్వారా ఆ సందేశంలో ఉన్న సత్యాన్ని మనకు రుజువు చేశాడు. యేసు మానవజన్మనెత్తటం. 5 మనం మాట్లాడుతున్న ప్రపంచాన్ని, అంటే రాబోవు ప్రపంచాన్ని దేవుడు తన దూతలకు లోపర్చలేదు. 6 ధర్మశాస్త్రంలో ఒకచోట ఈ విధంగా వ్రాయబడింది, మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి అత్యంతటివాడు, మానవ కుమారుణ్ణి నీవు చూడడానికి అత్యంతటివాడు. 7 నీవతనికి దేవదూతల కన్నా కొద్దిగా తక్కువ స్థానాన్ని ఇచ్చావు. మహిమ, గౌరవమనే కిరీటాన్ని నీవతనికి తొడిగించి, 8 అన్నిటినీ అతని పాదాల క్రింద ఉంచావు. దేవుడు అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అంటే, ప్రతి ఒక్కటి ఆయన అధికారానికి లోబడి ఉండాలన్నమాట. కాని ప్రస్తుతం అన్ని ఆయన ఆధీనంలో ఉన్నట్లు మనకు కనిపించటం లేదు. 9 యేసు దేవదూతల కన్నా కొంత తక్కువవానిగా చేయబడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణించాలని దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం ఆయనకు ఇచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి మరణించటం వలన మహిమ, గౌరవము అనే కిరీటాన్ని ధరించగలిగాడు. 10 దేవుడు తన కుమారుల్లో చాలామంది తన మహిమలో భాగం పంచుకొనేటట్లు చెయ్యాలని, వాళ్ల రక్షణకు కారకుడైనటువంటి యేసును కష్టాలనుభవింపజేసి, ఆయనలో పరిపూర్ణత కలుగచేశాడు. ఎవరికోసం, ఎవరి ద్వారా,
ఈ ప్రపంచం సృష్టింపబడిందో ఆ దేవుడు ఈ విధంగా చేయటం ధర్మమే. యేసు మానవుల్ని పవిత్రం చేస్తాడు. 11 ఆయన పవిత్రం చేసిన ప్రజలు, పవిత్రం చేసే ఆయన ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు. అందువలనే వాళ్ళు తన సోదరులని చెప్పుకోవటానికి యేసు సిగ్గుపడటం లేదు. 12 ఆయన ఈ విధంగా అన్నాడు, నిన్ను గురించి నా సోదరులకు తెలియచేస్తాను. సభలో నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను. 13 మరొక చోట, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. అంతేకాక ఇలా కూడా అన్నాడు, నేను, దేవుడు నాకిచ్చిన సంతానం ఇక్కడ ఉన్నాము. 14 ఆయన, సంతానమని పిలువబడిన వాళ్ళు రక్తమాంసాలుగల ప్రజలు. యేసు వాళ్లలా అయిపోయి వాళ్ల మానవనైజాన్ని పంచుకొన్నాడు. ఆయన తన మరణం ద్వారా మరణంపై అధికారమున్న సాతాన్ను నాశనం చేయాలని ఇలా చేశాడు. 15 తద్వారా జీవితాంతం మరణానికి భయపడి జీవించే వాళ్లకు స్వేచ్ఛ కలిగించాడు. 16 నిజానికి ఆయన దేవదూతలకు సహాయం చెయ్యాలని రాలేదు. అబ్రాహాము సంతానానికి సహాయం చెయ్యాలని వచ్చాడు. 17 ఈ కారణంగా ఆయన అన్ని విధాల తన సోదరులను పోలి జన్మించవలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజలపై దయ చూపటానికి మానవ జన్మనెత్తాడు. ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో ఒకడయ్యాడు. 18 శోధన సమయాల్లో యేసు కష్టాలను అనుభవించాడు. కనుక ఇప్పుడు శోధనలకు గురవుతున్న వాళ్లకు ఆయన సహాయం చేయగలడు. అధ్యాయం 3. యేసు మోషే కన్నా గొప్పవాడు. 1 పరలోక దేవుని పిలుపులో పాలివారైన సోదరులారా, మీరు పవిత్రత గలవాళ్ళు. మనం బహిరంగంగా విశ్వసిస్తున్న ప్రధాన యాజకుడు, దేవుని అపుస్తలుడు అయినటువంటి యేసు పట్ల మీ మనస్సు లగ్నం చెయ్యండి. 2 మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాగే యేసు కూడా తనను నియమించిన దేవునియందు నమ్మకస్తుడుగా ఉండెను. 3 ఇంటికంటే ఇల్లు కట్టిన వానికి ఎక్కువ గౌరవముంటుంది. అలాగే మోషే కన్నా యేసు ఎక్కువ గౌరవవానికి అర్హుడనిపించుకొన్నాడు. 4 ఎందుకంటే ప్రతి ఇంటిని ఎవరో ఒకడు కడతాడు, కాని దేవుడు అన్నిటినీ నిర్మించాడు. 5 దేవుని ఇల్లంతటిలో మోషే సేవకునిగా విశ్వాసంతో పని చేశాడు. ఆ కారణంగా చాలా కాలం తర్వాత మోషే జరుగబోవు వాటికి సాక్షిగా ఉండెను. 6 కాని క్రీస్తు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడైన కుమారుడు. మనం అతిశయించే నిరీక్షణ, ధైర్యంను గట్టిగా పట్టుకున్నవారమైతే మనం ఆయన ఇల్లవుతాం. అందువల్ల మనం ఆశిస్తున్న దానికోసం విశ్వాసంతో ధైర్యంగా ఉంటే ఆ ఇంటికి చెందినవాళ్లమవుతాము. దేవుని ప్రజలకు విశ్రాంతి. 7 అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు, ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు. ఆయన సహనాన్ని పరీక్షించారు. కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠినపర్చుకోవద్దు. 9 నేను 40 సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా మీ పూర్వీకులు నన్ను, నా సహనాన్ని పరీక్షించారు. 10 ఆ కారణంగానే ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది. వాళ్ల హృదయాలు పెడదారులు పట్టాయి, నేను చూపిన దారుల్ని వాళ్లు చూడలేదు అని అన్నాను. 11 అందుకే నా విశ్రాంతిలోనికి వాళ్లను రానివ్వనని కోపంతో ప్రమాణం చేశాను. 12 సోదరులారా, సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయం కాని, విశ్వాసం లేని హృదయం కాని మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. 13 నేడు అనేది ఇంకా ఉంది గనుక పరస్పరం ప్రతిరోజు ప్రోత్సాహపరచుకుంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు, మీలో మూర్ఖత్వం ఉండదు. 14 మనలో మొదటి నుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొని ఉంటే మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకుంటాం. 15 ఇంతకు ముందు చెప్పబడినట్లు ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు కాని నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి. 16 వీళ్లందరూ ఈజిప్టు దేశం నుండి మోషే పిలుచుకొని వచ్చిన ప్రజలే కదా. దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్లే కదా. 17 40 సంవత్సరాలు దేవుడు కోపగించుకున్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయిన వాళ్లమీదనే కదా. 18 నా విశ్రాంతిలోనికి వాళ్లను రానివ్వను అని అవిధేయతగా ప్రవర్తించిన వాళ్ల విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా? 19 వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము. అధ్యాయం 4. 1 దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం ఇంకా అలాగే ఉంది.
అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం. 2 ఎందుకంటే వాళ్లకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్లకు నిష్ప్రయోజనమైపోయింది. 3 సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము. నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను, నా విశ్రాంతిలోనికి వాళ్లను రానివ్వను అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది. 4 కాని దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను అని 7వ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది. 5 దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్లీ చెబుతూ, నా విశ్రాంతిలోనికి వాళ్లను రానివ్వను అని అన్నాడు. 6 ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకా ఉంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్లు వాళ్ల అవిధేయత వల్ల లోపలికి వెళ్లలేకపోయారు. 7 అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని ఈ రోజు అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలా కాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు. ఈ రోజు మీరాయన స్వరం వింటే మూర్ఖంగా ప్రవర్తించకండి. 8 యెహోషువ వాళ్లకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. 9 అందువల్ల దేవుని ప్రజల కోసం విశ్రాంతి కాచుకొని ఉంది. 10 దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పని నుండి విశ్రాంతి పొందుతాడు. 11 అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నం చేద్దాం. వాళ్లలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం. 12 దైవసందేశం సజీవమైంది. దానిలో చురుకుదనం ఉంది. అది 2 వైపులా పదునుగానున్న కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్లను, ఎముకలో ఉన్న మూలుగను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాలమీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టి నుండి తప్పించుకోలేదు. కళ్ల ముందు పరచబడినట్లు ఆయనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబంధించిన లెక్కల్ని చూపవలసి ఉంటుంది. యేసు గొప్ప ప్రధాన యాజకుడు. 14 పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని ఆయన ఏ పాపమూ చెయ్యలేదు. 16 అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి. అధ్యాయం 5. 1 ఆధ్యాత్మిక విషయాల్లో తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకుంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి ఇతడు సమర్పిస్తాడు. 2 ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల ఇతడు సానుభూతి కనుబరుస్తాడు. 3 ఈ కారణంగానే ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి ఉంటుంది. 4 ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ స్వయంగా ఆక్రమించలేరు. దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు. 5 క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినయ్యాను అని చెప్పి మహిమపరచాడు. 6 మరొక చోట ఇలా అన్నాడు, నీవు మెల్కీసెదెకు వలె చిరకాలం యాజకుడవై ఉంటావు. 7 యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావు నుండి రక్షించగల దేవుణ్ణి కళ్లనిండా నీళ్లు పెట్టుకుని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటం వల్ల దేవుడాయన విన్నపం విన్నాడు. 8 యేసు దేవుని కుమారుడైనా తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో ఉండటం నేర్చుకున్నాడు. 9 పరిపూర్ణత పొందాక తన పట్ల విధేయతగా ఉన్నవాళ్లందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించగలవాడయ్యాడు. 10 దేవుడు మెల్కీసెదెకు యొక్క క్రమంలో యేసును ప్రధాన యాజకునిగా నియమించాడు. మీరింకా పసికందులు. 11 ఈ విషయాన్ని గురించి మేము చెప్పవలసింది ఎంతో ఉంది.
కాని మీలో గ్రహించే శక్తి తక్కువగా ఉండటం వల్ల విడమర్చి చెప్పటానికి చాలా కష్టమవుతుంది. 12 నిజం చెప్పాలంటే మీకిదివరకే బోధించి ఉండవలసింది. కాని దైవసందేశంలోని ప్రాథమిక సత్యాలను మీకు మళ్లీ నేర్పించవలసిన అవసరం కలుగుతోంది. అంటే మీరు పాలు త్రాగగలరు కాని ఆహారం తినగల శక్తి మీకింకా కలుగలేదు. 13 పాలతో జీవించేవాళ్లు ఇంకా పసికందులే కనుక వాళ్లకు మంచి చెడులను గురించి తెలియదు. 14 కాని ఆహారం ఎదిగినవాళ్లు తినగలుగుతారు. అంటే వాళ్లు జీవితానికి అలవాటు పడి మంచి చెడులను గుర్తించటంలో నేర్పు సంపాదించారన్న మాట. అధ్యాయం 6. 1 అందువల్ల క్రీస్తును గురించి బోధింపబడిన ప్రాథమిక పాఠాలను చర్చించటం మాని ముందుకు వెళ్తూ పరిపూర్ణత చెందుదాం. ఘోరమైన తప్పులు చేసి మారుమనస్సు పొందటం, దేవుని పట్ల విశ్వాసం. 2 బాప్తిస్మమును గురించి బోధించటం, చేతులు తల మీద ఉంచి అభిషేకించటం, చనిపోయిన వాళ్లు తిరిగి బ్రతికి రావటం, శాశ్వతమైన తీర్పు. ఇవి మన పునాదులు. ఈ పునాదుల్ని మళ్లీ మళ్లీ వేయకుండా ఉందాం. 3 దేవుడు సమ్మతిస్తే అలాగే జరుగుతుంది. 4 ఒకసారి వెలిగింపబడినవాళ్లు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసినవాళ్లు, పవిత్రాత్మలో భాగం పంచుకున్నవాళ్లు. 5 దైవసందేశం యొక్క మంచితనాన్ని రుచి చూసినవాళ్లు, రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచినవాళ్లు. 6 పడిపోతే మారుమనస్సు పొందేటట్లు చేయటం అసంభవం. ఎందుకంటే వాళ్లు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి మళ్లీ సిలువ వేసి చంపుతున్నారు. ఆయన్ని నలుగురిలో అవమానపరుస్తున్నారు. 7 తన మీద తరచుగా పడుతున్న వర్షాన్ని పీల్చుకునే భూమి, తనను దున్నిన రైతులకు పంటనిచ్చిన భూమి దేవుని ఆశీస్సులు పొందుతుంది. 8 కాని ముళ్ళ మొక్కలు, కలుపు మొక్కలతో పెరిగే భూమి నిరుపయోగమైనది. అలాంటి భూమిని దేవుడు శపిస్తాడు. చివరకు దాన్ని కాల్చివేస్తాడు. 9 ప్రియమైన సోదరులారా, మేము మాట్లాడుతున్న ఈ రక్షణ సంబంధమైన విషయాల ద్వారా మీకు మంచి కలుగుతుందనే విశ్వాసం మాకుంది. 10 దేవుడు అన్యాయం చెయ్యడు. మీరు దేవుని ప్రజలకు సహాయం చేశారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన కార్యాలను మీరాయన పట్ల చూపిన ప్రేమను ఆయన మరిచిపోడు. 11 మీ నిరీక్షణ సంపూర్ణమగునట్లుగా మీలో ప్రతి ఒక్కడు మీరిదివరకు చూపిన ఆసక్తి చివరి వరకు చూపాలి. 12 మీరు సోమరులుగా నుండకూడదు. కాని వాగ్దానము చేయబడిన దానిని విశ్వాసము ద్వారా, సహనము ద్వారా పొందిన వారిని అనుసరించండి. 13 దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడెవ్వడూ లేనందువలన స్వయంగా తన మీదే ప్రమాణం తీసుకొంటూ 14 ఇలా అన్నాడు, నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని అభివృద్ధి పరుస్తాను. 15 అబ్రాహాము ఓర్పుతో కాచుకొన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. 16 ప్రజలు తమకన్నా గొప్పవాళ్ల మీద ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు వివాదాలు సాగనీయకుండా చేసి మాటల్లో మీ సత్యాన్ని దృఢపరుస్తాయి. 17 దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి దృఢపరిచాడు. 18 అందువల్ల ఈ 2 మార్పు చెందలేవు. వీటి విషయంలో దేవుడు అసత్యమాడలేడు. తానివ్వబోయే వాటికోసం ఆశాభావంతో పరుగెత్తుతున్న వాళ్లకు ప్రోత్సాహం కలగాలని ఈ ప్రమాణం చేశాడు. 19 భద్రతను, దృఢత్వాన్ని కలిగించే ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరులాంటిది. ఈ నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు. 20 యేసు మన కోసం, మనకన్నా ముందు ఆ తెరలోపలికి వెళ్లాడు. మెల్కీసెదెకు క్రమంలో యేసు కూడా శాశ్వతంగా ప్రధాన యాజకుడుగా ఉంటాడు. అధ్యాయం 7 మెల్కీసెదెకు 1 ఈ మెల్కీసెదెకు షాలేము రాజు మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకుని ఆశీర్వదించాడు. 2 అబ్రాహాము తాను జయించిన వాటిలో 10వ వంతు మెల్కీసెదెకుకు ఇచ్చాడు. మొదటిదిగా మెల్కీసెదెకు అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా షాలేము రాజు అను ఇతని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా ఉంది. 3 మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వీకులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు.
4 మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించిన దానిలో 10వ వంతు అతనికిచ్చాడంటే అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. 5 ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందినవాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించిన దానిలో 10వ వంతు సేకరించాలని ఉంది. 6 మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా అబ్రాహాము నుండి అతని ఆదాయంలో 10వ వంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతన్ని ఆశీర్వదించాడు. 7 ఆశీర్వదించేవాడు ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు. 8 ఒకవైపు చనిపోయేవాళ్లు 10వ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు 10వ వంతు సేకరిస్తున్నాడు. 9 ఒక విధంగా చూస్తే 10వ వంతు సేకరించే లేవి అబ్రాహాము ద్వారా 10వ వంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. 10 ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకున్నప్పుడు లేవి ఇంకా జన్మించలేదు. అతడు తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు. 11 మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాసాడు. ఒకవేళ ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొందగలిగి ఉంటే అహరోనులాంటి వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది? 12 దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు. 13 ఈ విషయాలు ఎవర్ని గురించి చెప్పబడ్డాయో ఆయన వేరొక గోత్రపువాడు. ఆ గోత్రానికి చెందినవాళ్లెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయలేదు. 14 మన ప్రభువు యూదా వంశానికి చెందినవాడనే విషయానికి మనకు స్పష్టమే. ఈ గోత్రపువాళ్లు యాజకులవుతారని మోషే అనలేదు. యేసు మెల్కీసెదెకులాంటి యాజకుడు. 15 పైగా మెల్కీసెదెకులాంటి మన ప్రభువు యాజకుడై ఈ విషయానికి ఇంకా స్పష్టం చేశాడు. 16 మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు. 17 ఎందుకంటే నీవు మెల్కీసెదెకు క్రమంలో చిరకాలం యాజకుడవై ఉంటావు అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి. 18 పాత నియమం సత్తువలేనిది, నిరుపయోగమైనది కనుక అది రద్దు చేయబడింది. 19 ఆ ధర్మశాస్త్రం ఎవనిలోనూ పరిపూర్ణత కలిగించలేకపోయింది. అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది. 20 దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు. మిగతా వాళ్ళు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చెయ్యలేదు. 21 కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు. ప్రభువు ప్రమాణం చేశాడు. తన మనస్సును మార్చుకోడు. నీవు చిరకాలం యాజకుడుగా ఉంటావు. 22 ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్టమైన క్రొత్త ఒడంబడికకు బాధ్యుడయ్యాడు. 23 ఎందరో యాజకులయ్యారు కాని చావు వాళ్లని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది. 24 కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు. 25 అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవాళ్లను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ల పక్షాన దేవుణ్ణి వేడుకోటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు. 26 పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధానయాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. 27 ఆయన ఇతర ప్రధానయాజకులవలె తన పాపాల కొరకుగాని, ప్రజల పాపాల కొరకుగాని ప్రతిరోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే. 28 ధర్మశాస్త్రం బలహీనులైన వాళ్లను యాజకులుగా నియమించింది. కాని ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధానయాజకునిగా నియమించింది. అంతేకాక ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు. అధ్యాయం 8 క్రొత్త ఒడంబడిక. 1 మేము చెబుతున్న దానిలో ముఖ్య అంశం ఏమిటంటే పరలోకంలో మహోన్నతుని సింహాసనానికి కుడివైపు కూర్చోగల అధికారమున్న ప్రధాన యాజకుడు మనకున్నాడు. 2 అంతేకాక ఆయన నిజమైన గుడారంలో, అంటే ప్రభువు నిర్మించిన పరిశుద్ధాలయములో సేవ చేస్తున్నాడు. ఈ గుడారం మానవుడు నిర్మించింది కాదు. 3 కానుకల్ని, బలుల్ని అర్పించటానికి ప్రధాన యాజకుడు నియమించబడతాడు.
అందువల్ల ఈయన దగ్గర కూడా అర్పించటానికి ఏదైనా ఉండవలసిన అవసరం ఏర్పడింది. 4 ఈయన భూలోకంలో ఉండినట్లయితే యాజకుడుగా పని చేసేవాడు కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా కానుకలు అర్పించే యాజకులు ఇదివరకే భూలోకంలో ఉన్నారు. 5 వాళ్ళు భూమ్మీదనున్న పరిశుద్ధ స్థలములో సేవ చేస్తూ ఉంటారు. భూలోకంలో ఉన్న ఈ పరిశుద్ధ స్థలము పరలోకంలో ఉన్న దానికి నీడలాంటిది, అంటే ప్రతిబింబం. ఈ కారణంగానే మోషే గుడారాన్ని నిర్మించటానికి మొదలు పెట్టినప్పుడు దేవుడు అతనితో, నేను నీకు కొండమీద చూపించిన విధంగా దాన్ని నిర్మించు అని హెచ్చరించాడు. 6 యేసు మధ్యవర్తిగా ఉండి నియమించిన ఒడంబడిక పాత దానికన్నా ఉత్తమమైనది. అందులో ఉత్తమ వాగ్దానాలున్నాయి. అందువల్ల దేవుడు యేసుకిచ్చిన యాజకత్వము వాళ్ళు చేసే యాజకత్వం పనికన్నా ఉత్తమమైనది. 7 ఎందుకంటే ఒకవేళ మొదటి ఒడంబడికలో ఏ తప్పు లేకపోయినట్లయితే ఇంకొక ఒడంబడిక యొక్క అవసరం ఉండకపోయేది. 8 కాని ప్రభువు ప్రజల పొరపాట్లను కనిపెట్టి వాళ్లతో ఈ విధంగా అన్నాడు, ఇశ్రాయేలు, యూదా ప్రజలతో క్రొత్త ఒడంబడిక చేయవలసిన సమయం వస్తుంది. 9 వాళ్ల ముత్తాతల్ని ఈజిప్టు దేశం నుండి చేయి పట్టుకుని వెలుపలికి పిలుచుకుని వచ్చాను. ఆనాడు వాళ్లతో ఒక ఒడంబడిక చేశాను. నేను మీతో చేయబోతున్న ఒడంబడిక ఆనాటి ఒడంబడికలా ఉండదు. వాళ్ళు నా ఒడంబడిక ప్రకారం నడుచుకోలేదు గనుక వాళ్లను నేను లెక్క చెయ్యలేదు. 10 ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా ఒడంబడిక చేస్తాను. నా నియమాల్ని వాళ్ల మనస్సుల్లో ఉంచుతాను. వాటిని వాళ్ల హృదయాలపై వ్రాస్తాను. నేను వాళ్ల దేవునిగా ఉంటాను. వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు. 11 అప్పుడు ప్రభువుని తెలుసుకోమని ప్రక్కింటివానికి గాని తన సోదరునికి గాని బోధించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ రోజుల్లో అధముడు, గొప్పవాడు అందరూ నన్ను తెలుసుకుంటారు. 12 నేను వాళ్ల దోషాల్ని క్షమిస్తాను. వాళ్ల పాపాల్ని మరచిపోతాను. 13 ఈ ఒడంబడికను క్రొత్త ఒడంబడిక అని పిలవటం వల్ల మొదటిది పాత ఒడంబడిక అయిపోయింది. పురాతనమైనది, శిథిలమైనది త్వరలోనే అదృశ్యమైపోతుంది. అధ్యాయం 9 భూలోక గుడారములో సేవ. 1 సేవా నియమాలను గురించి, మానవ నిర్మితమైన గుడారమును గురించి మొదటి ఒడంబడికలో వ్రాయబడి ఉంది. 2 గుడారం వేసి మొదటి గదిని సిద్ధం చేసేవాళ్లు. ఆ గదిలో ఒక దీపస్తంభం, ఒక బల్ల, ప్రతిష్ఠించబడిన రొట్టె ఉంచేవాళ్లు. ఈ గదిని పవిత్రస్థానమని పిలిచేవాళ్లు. 3 మరొక తెరవేసి రెండవ గదిని సిద్ధం చేసేవాళ్లు. దీన్ని అతి పవిత్ర స్థానమని పిలిచేవాళ్లు. 4 ఇక్కడ బంగారు ధూపవేదిక మరియు బంగారు రేకుచేత కప్పబడిన ఒడంబడిక మందసము ఉండేవి. ఈ మందసంలో మన్నా ఉంచబడిన బంగారు గిన్నె, చిగురు వేసిన అహరోను చేతికర్ర, ఒడంబడిక పలకలు ఉండేవి. 5 ఈ మందసం మీద కరుణాపీఠం ఉండేది. దానికి ఇరువైపులా దేవదూతలు ఉండేవారు. వారి రెక్కలు ఆ కరుణాపీఠాన్ని కప్పి ఉంచేవి. కాని వీటిని గురించి ప్రస్తుతం వివరంగా చర్చించలేము. 6 అన్నీ ఈ విధంగా అమర్చబడిన తర్వాత యాజకులు నియమానుసారం ముందున్న గదిలోకి ప్రవేశించి సేవ చేసేవాళ్లు. 7 కాని ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తంతో ప్రవేశించేవాడు. తన పక్షాన, అజ్ఞానంతో పాపాలు చేసిన ప్రజల పక్షాన తప్పకుండా రక్తాన్ని తెచ్చి దేవునికి అర్పించేవాడు. 8 అంటే మొదటి గది ఉన్నంతకాలం అతి పవిత్ర స్థానానికి ప్రవేశం కలుగదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. 9 ఇది ప్రస్తుత కాలాన్ని సూచిస్తోంది. అంటే కానుకలు, బలులు అర్పించటం వల్ల యాజకుని అంతరాత్మ పరిశుద్ధం కాదని పరిశుద్ధాత్మ సూచిస్తున్నాడు. 10 ఇవి కేవలం అన్నపానాలకు పలురకాల పరిశుద్ధ స్నానాలకు సంబంధించిన ఆచారాలు. క్రొత్త క్రమం వచ్చేదాకా ఈ బాహ్య నియమాలు వర్తిస్తాయి. యేసు రక్తం. 11 దేవుడు చేసిన మంచి పనులు సాగించటానికి క్రీస్తు ప్రధాన యాజకుడై పరలోకంలోని గుడారానికి వెళ్ళాడు. ఆ గుడారం చాలా పెద్దది, శ్రేష్టమైనది. అది మానవుడు నిర్మించింది కాదు. 12 ఆయన మేకల రక్తం ద్వారా, దూడల రక్తం ద్వారా ఆ గుడారంలోకి వెళ్ళలేదు. తన స్వంత రక్తంతో అతి పవిత్రమైన ఆ స్థలాన్ని శాశ్వతంగా ప్రవేశించి మనకు శాశ్వతమైన రక్షణ కలిగించాడు. 13 మేకల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని, దూడలను కాల్చిన బూడిదను అపవిత్రంగా ఉన్నవాళ్లపై ప్రోక్షించి వాళ్లను పవిత్రం చేసేవాళ్లు.
ఇలా చేయటం వల్ల వాళ్ళు బాహ్యంగా మాత్రమే పవిత్రులవుతారు. 14 కాని నిష్కళంకుడైన యేసు శాశ్వతమైన తన ఆత్మను దేవునికి అర్పించుకొన్నాడు. తద్వారా క్రీస్తు రక్తం మన చెడు అంతరాత్మల్ని కూడా పరిశుద్ధం చేస్తోంది. మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలని ఆయనీ విధంగా చేశాడు. 15 ఈ కారణంగా క్రీస్తు క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయ్యాడు. ఈయన దేవుడు పిలిచిన వాళ్లకు దేవుడు వాగ్దానం చేసిన శాశ్వత వారసత్వం లభించేటట్లు చేస్తాడు. మొదటి ఒడంబడిక చెలామణిలో ఉండగా ప్రజలు చేసిన పాపాలకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి వాళ్లకు స్వేచ్ఛ కలిగించాడు. 16 వీలునామా చెలామణిలోకి రావాలంటే దాన్ని వ్రాసిన వ్యక్తి యొక్క మరణాన్ని నిరూపించటం అవసరం. 17 ఎందుకంటే వ్రాసినవాడు మరణిస్తే వీలునామా చెలామణిలోకి వస్తుంది. వీలునామా వ్రాసినవాడు జీవిస్తుంటే అది ఎలా చెలామణిలోకి వస్తుంది? 18 ఈ కారణంగానే మొదటి ఒడంబడిక కూడా రక్తాన్ని ఉపయోగించకుండా చెలామణి కాలేకపోయింది. 19 ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని మోషే ప్రజలకు ప్రకటించిన తర్వాత దూడల రక్తాన్ని నీళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని హిస్సోపు చెట్ల కొమ్మలతో సింధూర వర్ణముగల గొర్రె బొచ్చుతో ధర్మశాస్త్ర గ్రంథం మీద ప్రజల మీద చల్లాడు. 20 ఆ తర్వాత మోషే వాళ్లతో దేవుడు తన ఒడంబడికను ఆచరించమని ఆజ్ఞాపించి ఈ ఒడంబడిక రక్తాన్ని మీకిచ్చాడు అని అన్నాడు. 21 అదే విధంగా అతడు గుడారం మీద సేవా సామాగ్రి మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. 22 నిజానికి ఇంచుమించు అన్ని వస్తువుల్ని రక్తంతో పరిశుద్ధం చెయ్యాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. రక్తం చిందించకపోతే పాపపరిహారం కలగదు. యేసుక్రీస్తు మన పాపాలకు బలి. 23 అందువల్ల పరలోకంలో ఉన్న వస్తువుల ప్రతిరూపాలను బలి ఇచ్చి పరిశుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది. కాని పరలోకంలో ఉన్న వాటిని పవిత్రం చెయ్యటానికి ఇంకా మంచిరకమైన బలులు కావాలి. 24 భూమ్మీద ఉన్న ఈ పవిత్ర స్థానం నిజమైన దానికి ప్రతిరూపం మాత్రమే. క్రీస్తు మానవుడు నిర్మించిన ఈ పవిత్ర స్థానాన్ని కాదు ప్రవేశించింది. ఆయన మనకోసం పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వెళ్ళాడు. 25 ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం పశువుల రక్తంతో అతి పవిత్ర స్థానాన్ని ప్రవేశించినట్లు ఆయన తనను తాను పదే పదే బలిగా సమర్పించుకోవటానికి పరలోకానికి వెళ్ళలేదు. 26 అలా అర్పించి ఉంటే ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండి క్రీస్తు ఎన్నోసార్లు మరణించవలసి వచ్చేది. కాని ప్రస్తుతం యుగాల అంతంలో తనను తాను ఒకసారి బలిగా అర్పించుకుని పాపపరిహారం చెయ్యాలని ప్రత్యక్షమయ్యాడు. 27 ప్రతి ఒక్కడూ ఒక్కసారే మరణించాలి. తర్వాత దేవుని తీర్పుకు గురి అవ్వాలి. వాళ్లపై తీర్పు చెబుతాడు. 28 అందువల్ల అనేకుల పాపపరిహారం కోసం క్రీస్తు ఒకసారి మాత్రమే తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన రెండవసారి ప్రత్యక్షమవుతాడు. పాపం మోయటానికి కాదు తనకోసం కాచుకొని ఉన్నవాళ్లకు రక్షణ కలిగించటానికి ప్రత్యక్షమవుతాడు. అధ్యాయం 10 యేసుక్రీస్తు మనకవసరమైన ఏకైక బలి. 1 ధర్మశాస్త్రం రాబోవు మంచి విషయాల నీడలాంటిది. అది అస్పష్టమైనది. అంటే ఆ మంచి విషయాలు అప్పటికింకా రాలేదన్నమాట. ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా ప్రజలు దేవుని దగ్గరకు ప్రతి సంవత్సరం వచ్చి తప్పకుండా ఒకే రకమైన బలులు అర్పించేవాళ్లు. కాని ధర్మశాస్త్రం వాళ్లలో పరిపూర్ణత కలిగించలేదు. 2 అలా చేసినట్లయితే వాళ్లు ఆ బలులు ఇవ్వటం మాని ఉండేవాళ్లు. పాపాలు శాశ్వతంగా పరిహారమై వాళ్లు పశ్చాత్తాపం చెందవలసిన అవసరం ఉండేది కాదు. 3 కాని దానికి మారుగా ఆ బలులు వాళ్లు చేసిన పాపాల్ని ప్రతి సంవత్సరం వాళ్లకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. 4 ఎద్దుల రక్తంతో మేకల రక్తంతో పాపపరిహారం కలగటమనేది అసంభవం. 5 ఆ కారణంగానే క్రీస్తు ఈ ప్రపంచంలోకి వచ్చాక దేవునితో ఈ విధంగా అన్నాడు, బలుల్ని అర్పణల్ని నీవు కోరలేదు కాని నేనుండటానికి ఈ శరీరాన్ని సృష్టించావు. 6 జంతువుల్ని కాల్చి అర్పించిన ఆహుతులు కాని పాపపరిహారం కోసం ఇచ్చిన బలులు కాని నీకు ఆనందం కలిగించలేదు. 7 అప్పుడు నేను, ఇదిగో దేవా, ఇక్కడ ఉన్నాను, నన్ను గురించి గ్రంథాల్లో వ్రాశారు, నేను నీ ఇచ్చ నెరవేర్చటానికి వచ్చాను అని అన్నాను. 8 బలుల్ని అర్పణల్ని జంతువుల్ని కాల్చి ఇచ్చిన ఆహుతుల్ని పాప పరిహారం కోసం ఇచ్చిన ఆహుతుల్ని నీవు కోరలేదు. అవి నీకు ఆనందం కలిగించలేదు అని మొదట అన్నాడు.
కాని ధర్మశాస్త్రం ఈ ఆహుతుల్ని ఇవ్వమని ఆదేశించింది. 9 ఆ తర్వాత క్రీస్తు, ఇదిగో దేవా, ఇక్కడ ఉన్నాను, నీ ఇచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను అని అన్నాడు. ఆయన రెండవదాన్ని నెరవేర్చటానికి మొదటిదాన్ని రద్దుచేశాడు. 10 దైవేచ్ఛ నెరవేర్చటానికి క్రీస్తు తన శరీరాన్ని బలిగా అర్పించి మనల్ని శాశ్వతంగా పవిత్రం చేశాడు. ఆయన ఇచ్చిన మొదటి బలి, చివరి బలి ఇదే. 11 ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే మళ్లీ మళ్లీ ఇస్తూ ఉంటాడు. ఈ బలులు పాపపరిహారం చెయ్యలేవు. 12 కాని క్రీస్తు మన పాపపరిహారార్థం ఒకే ఒక బలి ఇచ్చి దేవుని కుడిచేతి వైపు శాశ్వతంగా కూర్చుండిపోయాడు. 13 అప్పటినుండి ఆయన శత్రువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా చెయ్యాలని కాచుకుని ఉన్నాడు. 14 ఆయన ఒకే ఒక అర్పణ చేసి పరిశుద్ధులలో శాశ్వతమైన పరిపూర్ణత కలిగించాడు. 15 ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ మనకు ఇలా ప్రకటిస్తున్నాడు. 16 ఆ తర్వాత నేను వాళ్లతో ఈ ఒడంబడిక చేస్తాను. నా నియమాల్ని వాళ్ల హృదయాల్లో ఉంచుతాను. వాటిని వాళ్ల మనస్సులపై వ్రాస్తాను. 17 పరిశుద్ధాత్మ ఇంకా ఇలా అన్నాడు. వాళ్ల పాపాల్ని, దుర్మార్గాల్ని నేను మరిచిపోతాను. 18 వాళ్ల పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం తీరిపోయింది. విశ్వాసాన్ని వదులుకోకండి. 19 సోదరులారా, యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది. 20 ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు. 21 అంతేకాక ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు. 22 తప్పు చేసి బాధపడుతున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్లతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకుందాం. 23 మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బలవంతులై యుండండి. 24 ప్రేమిస్తూ మంచి పనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం. 25 సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని మనం పరస్పరం కలుసుకుంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్న దినం సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహపరచుకుంటూ ఉందాం. దైవకుమారు నుండి వెళ్ళిపోకండి. 26 సత్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా మనం కావాలని పాపాలు చేస్తూ ఉంటే ఇక అర్పించటానికి మన దగ్గర బలి ఎక్కడుంది? 27 తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలు రానున్నాయనే భయము మాత్రమే మిగిలిపోతాయి. 28 మోషే నియమాల్ని ఉల్లంఘించిన వానిపై 2 లేక 3 చెప్పిన సాక్ష్యాలతో దయ చూపకుండా మరణశిక్ష విధించేవాళ్లు. 29 మరి దేవుని కుమారుణ్ణి కాళ్ల క్రింద త్రొక్కినవాణ్ణి, తనను పవిత్రం చేసిన ఒడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవాణ్ణి, అనుగ్రహించే ఆత్మను అవమానపరిచేవాణ్ణి ఇంకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి. 30 పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను అని అన్నవాడు, ప్రభువు తన ప్రజలపై తీర్పు చెపుతాడు అని అన్నవాడు ఎవరో మనకు తెలుసు. 31 సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్ములు చిక్కుకోవటమనేది భయానకమైన విషయము. మీకు కలిగిన ధైర్యసహనాల్ని కాపాడుకోండి. 32 మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా మీరు వాటిని సహించారు. 33 కొన్నిసార్లు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించేవాళ్ల ప్రక్కన నిలుచున్నారు. 34 అంతేకాక చెరసాలల్లో ఉన్నవాళ్ల పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా మీ ఆస్తుల్ని దోచుకుంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకున్న ఆస్తికన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు. 35 అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. 36 మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్ఛ ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు తాను వాగ్దానం చేసినదాన్ని ప్రసాదిస్తాడు. 37 ఎందుకంటే
త్వరలోనే వస్తున్నాడు, వస్తాడు, ఆలస్యం చెయ్యడు. 38 నీతిమంతులైన నా ప్రజలు నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు. కాని వాళ్లలో ఎవరైనా వెనుకంజ వేస్తే నా ఆత్మకు ఆనందం కలుగదు. 39 కాని మనం వెనుకంజ వేసి నశించిపోయేవాళ్లలాంటి వారం కాదు, గాని విశ్వాసం ద్వారా రక్షించబడేవాళ్ల లాంటివారం. అధ్యాయం 11. విశ్వాసము. 1 ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించని వాటిని ఉన్నాయని నమ్మటం. ఇదే విశ్వాసం. 2 మన పూర్వీకుల్లో ఇలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్లను మెచ్చుకొన్నాడు. 3 దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వసిస్తున్నాము. అంటే కనిపించని వాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట. 4 హేబెలుకు దేవుని పట్ల విశ్వాసముంది గనుకనే అతడు కయీను అర్పించిన బలికన్నా విలువైన బలిని దేవునికి అర్పించాడు. హేబెలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతన్ని నీతిమంతునిగా పరిగణించాడు. అందుకే హేబెలు మరణించినా అతనిలో ఉన్న విశ్వాసం ద్వారా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. 5 హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడతన్ని సజీవంగా పరలోకానికి తీసుకు వెళ్ళాడు. ఆ కారణంగానే అతడు ఎవ్వరికీ కనపడలేదు. పరలోకానికి వెళ్ళకముందు అతడు దేవుణ్ణి సంతోషపరచినందుకు దేవుడు అతన్ని మెచ్చుకొన్నాడు. 6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచటం అసంభవం. దేవుని దగ్గరకు రావాలనుకున్నవాడు ఆయనున్నాడని, అడిగిన వాళ్లకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వసించాలి. 7 నోవహు దేవుణ్ణి విశ్వసించినందువల్ల దేవుడతనికి ప్రళయం రాబోతున్నది అని ముందే చెప్పాడు. అతనిలో భయభక్తులుండటం వల్ల అతడు దేవుని మాట విని తన కుటుంబాన్ని రక్షించటానికి ఒక ఓడను నిర్మించాడు. అతనిలో ఉన్న విశ్వాసము ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది. ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు. 8 అబ్రాహాములో విశ్వాసముంది కనుక అతడు దేవుడు చెప్పిన దేశానికి, తానెక్కడికి వెళ్తున్నది తనకు తెలియకపోయినా విధేయతతో వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడతనికి ఆ దేశాన్ని అతని పేరిట ఇచ్చాడు. 9 విశ్వాసముంది కనుకనే అతడు దేవుడు చూపిన దేశంలో ఒక పరదేశీయునిగా నివసించాడు. దేవుడు వాగ్దానం చేసిన వాటిల్లో తనతో సహవారసులైన ఇస్సాకు మరియు యాకోబులతో కలిసి గుడారాల్లో నివసించాడు. 10 దేవుడు తన నమూన ప్రకారం శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉండేవాడు. 11 శారా వృద్ధురాలు, పైగా గొడ్రాలు. అబ్రాహాము వృద్ధుడైనా దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించినందువల్ల అబ్రాహాము తండ్రి కాగలిగాడు. 12 చనిపోవటానికి సిద్ధంగా ఉన్న అబ్రాహాముకు ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లా, సముద్ర తీరాన ఉండే ఇసుక రేణువల్లా లెక్కలేనంత మంది వారసులు కలిగారు. 13 వీళ్లందరూ దేవుణ్ణి విశ్వసిస్తూ జీవించి మరణించారు. దేవుడు వాగ్దానం చేసినవి వాళ్లకు లభించలేదు. వాళ్లు అవి రావటం దూరం నుండి చూసి ఆహ్వానించారు. ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవిస్తున్నట్లు వాళ్లు అంగీకరించారు. 14 వాళ్లు మాట్లాడిన తీరు చూస్తే వాళ్లు తమ స్వదేశానికోసం వెతుకుతుండేవాళ్లని అనిపిస్తుంది. 15 ఒకవేళ వాళ్లు తాము వదిలివచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్లే అవకాశం వాళ్లకు ఉండింది. 16 కాని వాళ్లు ఇంకా గొప్ప దేశానికి, అంటే పరలోకానికి వెళ్లాలని ఆశించారు. అందువల్ల దేవుడు ఇతరులు తనను, వాళ్ల దేవుడు అని పిలిచినందుకు సిగ్గుపడలేదు. పైగా తన వాళ్ల కోసం ఒక పట్టణం నిర్మించాడు. 17 దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు అతనిలో విశ్వాసముండటం వల్ల ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధమయ్యాడు. దేవుడు ఇస్సాకు ద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది అని ఇంతకు పూర్వం వాగ్దానం చేశాడు. అయినా అబ్రాహాము తన ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్పించబోయాడు. 19 దేవుడు చనిపోయిన వాళ్లను బ్రతికించగలడని అబ్రాహాముకు తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బ్రతికించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు. 20 ఇస్సాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబును, ఏశావును వాళ్ల భవిష్యత్తు ప్రకారం దీవించాడు. 21 దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించగలిగాడు. అంతేకాక తన చేతి కర్రపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు. 22 యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తాను చనిపోయే ముందు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు. అంతేకాక అప్పుడు తన ఎముకల్ని ఏమి చెయ్యాలో వాళ్లకు చెప్పాడు. 23 మోషే తల్లి తండ్రులకు దేవుని పట్ల విశ్వాసముంది గనుక
మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు. తద్వారా వాళ్లు రాజశాసనానికి భయపడకుండా అతన్ని 3 నెలల దాకా దాచి ఉంచారు. 24 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే అతడు పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు. 25 పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించటానికి అతడు సిద్ధమయ్యాడు. 26 అతడు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించటం ఉత్తమమని భావించాడు. 27 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటం వల్ల అతని పట్టుదల పెరిగింది. 28 అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యుదూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు. 29 దేవుణ్ణి విశ్వసించినందుకే ప్రజలు ఎర్ర సముద్రంలో ఏర్పడిన ఆరిన నేల మీద నడిచారు. కాని ఈజిప్టు దేశస్థులు అలా చెయ్యాలని ప్రయత్నించి సముద్రంలో మునిగిపోయారు. 30 ప్రజలు యెరికో కోట చుట్టూ 7 రోజులు విశ్వాసంతో తిరగటం వల్ల ఆ కోట గోడలు పడిపోయాయి. 31 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే వేశ్య అయినటువంటి రాహాబు యెహోషువ పంపిన గూఢచారులకు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చింది. ఆ కారణంగానే అవిశ్వాసులతో సహా ఆమె మరణించలేదు. 32 ఇంకేం చెప్పమంటారు? గిద్యోనును గురించి, బారాకును గురించి, సంసోనును గురించి, యెఫ్తాను గురించి, దావీదును గురించి, సమూయేలును గురించి మరియు ప్రవక్తల గురించి చెప్పటానికి నాకు వ్యవధి లేదు. 33 వీళ్లు దేవుణ్ణి విశ్వసించటం వల్ల రాజ్యాలు జయించారు, న్యాయాన్ని స్థాపించారు, దేవుడు వాగ్దానం చేసినదాన్ని పొందారు, సింహాల నోళ్లు మూయించారు, 34 భయంకరమైన మంటల్ని ఆర్పివేశారు, కత్తిపోట్ల నుండి తమను తాము రక్షించుకున్నారు. వాళ్ల బలహీనత బలంగా మారిపోయింది. వాళ్లు యుద్ధాలలో గొప్ప శక్తి కనబరుస్తూ పరదేశ సైన్యాలను ఓడించారు. 35 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే కొందరు స్త్రీలు చనిపోయిన తమవాళ్లను తిరిగి సజీవంగా పొందారు. కొందరు చావు నుండి బ్రతికి వచ్చాక ఉత్తమ జీవితం గడపాలనే ఉద్దేశ్యముతో చిత్రహింసల నుండి విడుదల కోరలేదు. 36 భక్తిహీనులు వీళ్లలో కొందర్ని పరిహాసం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. మరి కొందర్ని సంకెళ్లతో బంధించి చెరసాలలో వేశారు. 37 కొందర్ని రాళ్లతో కొట్టారు, రంపంతో కోశారు, కత్తితో పొడిచి చంపారు. ఆ భక్తులు మేకల చర్మాలను, గొర్రెల చర్మాలను ధరించి అనాథలై తిరిగారు. అంతేకాక హింసను, దుష్ప్రవర్తనను సహించారు. 38 ఎడారుల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సొరంగాల్లో నివసించారు. ఈ ప్రపంచం వాళ్లకు తగింది కాదు. 39 వాళ్ల విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకొన్నాడు. కాని దేవుడు వాగ్దానం చేసింది వాళ్లకు ఇంకా లభించలేదు. 40 దేవుడు మనకివ్వటానికి ఉత్తమమైనదాన్ని దాచి ఉంచాడు. మనతో కలిసి మాత్రమే వాళ్లకు పరిపూర్ణత కలగాలని ఇలా చేశాడు. అధ్యాయం 12 కుమారులు, క్రమశిక్షణ 1 అందువల్ల మన పక్షాన కూడా ఇందరు సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకుంటున్న పాపాల్ని వదిలించుకుందాం. మనం పరుగెత్తవలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరుగెడదాం. 2 మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించినవాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన శిలువను భరించాడు. శిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చేయలేదు. ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు. 3 పాపాత్ములు తనపట్ల కనబరచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు. దేవుడు తండ్రిలాంటివాడు. 4 మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం ఇంతవరకు కలుగలేదు. 5 మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మరిచిపోయారు. నా కుమారుడా, ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చెయ్యకు. నీ తప్పు ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు. 6 ఎందుకంటే ప్రభువు తనను ప్రేమించిన వాళ్లనే శిక్షిస్తాడు.
అంతేకాక తన కుమారునిగా అంగీకరించిన ప్రతి ఒక్కణ్ణి శిక్షిస్తాడు. 7 కష్టాల్ని శిక్షణగా భావించి ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా చూసుకుంటాడు. తండ్రి నుండి శిక్షణ పొందని కుమారుడెవడున్నాడు? 8 మీకు శిక్షణ లభించకపోతే మీరు దేవుని నిజమైన కుమారులు కారన్న మాట. ప్రతి ఒక్కడూ క్రమశిక్షణ పొందుతాడు. 9 మన తండ్రులు మనకు శిక్షణనిచ్చారు. ఆ కారణంగా వాళ్లను మనం గౌరవించాము. మరి అలాంటప్పుడు మన ఆత్మలకు తండ్రి అయిన వానికి ఇంకెంత గౌరవమివ్వాలో ఆలోచించండి. 10 మన తల్లిదండ్రులు వాళ్లకు తోచిన విధంగా కొద్దికాలం పాటు మనకు క్రమశిక్షణనిచ్చారు. కాని దేవుడు మన మంచి కోసం, ఆయన పవిత్రతలో మనం భాగం పంచుకోవాలని మనకు శిక్షణనిచ్చాడు. 11 శిక్షణ పొందేటప్పుడు బాధగానే ఉంటుంది. ఆనందంగా ఉండదు. కాని ఆ తర్వాత శిక్షణ పొందినవాళ్లు నీతి, శాంతి అనే ఫలం పొందుతారు. నీవు ఎలా జీవిస్తున్నావో జాగ్రత్తగా ఉండు. 12 అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకుతున్న మోకాళ్లను శక్తివంతం చేసుకోండి. 13 మీరు నడిచే దారుల్ని సమంగా చేసుకోండి. అప్పుడు ఆ దారులు కుంటివాళ్లకు ఆటంకం కలిగించటానికి మారుగా సహాయపడతాయి. 14 అందరిపట్ల శాంతి కనబరుస్తూ జీవించటానికి ప్రయత్నించండి. పవిత్రంగా జీవించండి. పవిత్రత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడలేరు. 15 ఒక్కరు కూడా దైవానుగ్రహానికి దూరం కాకుండా జాగ్రత్తపడండి. 16 వ్యభిచారం చెయ్యకండి. ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠపుత్రునిగా తన హక్కుల్ని అమ్మివేసిన ఏశావు వలె భక్తిహీనులై జీవించకండి. 17 ఏశావు ఆ తర్వాత ఆ ఆశీర్వాదం పొందాలని కోరినప్పుడు దేవుడు నిరాకరించిన విషయానికి మీకు తెలుసు. అతడు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్లు పెట్టుకొన్నాడు. కాని లాభం కలుగలేదు. 18 తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్నిజ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. కారు మబ్బులు, చీకటి, తుఫాను కమ్ముకొన్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. 19 ఆ పర్వతం నుండి బూరధ్వని, మాట్లాడుతున్న కంఠధ్వని వినటానికి రాలేదు. ఆ కంఠం విన్నవాళ్లు భయపడి వినడానికి నిరాకరించారు. 20 ఎందుకంటే ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా ఆ జంతువును రాళ్లతో కొట్టాలి అని ఆ స్వరం ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞను వాళ్లు భరించలేకపోయారు. 21 ఆ దృశ్యము ఎంత భయంకరంగా ఉందంటే, మోషే, నేను భయంతో వణికిపోతున్నాను అని అన్నాడు. 22 కాని మీరు సీయోను పర్వతం దగ్గరకు వచ్చారు. ఇదే పరలోకపు యెరూషలేము, సజీవుడైన దేవుని నగరం. ఆనందంతో సమూహమైన వేలకొలది దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు. 23 మొట్టమొదట జన్మించిన వాళ్ల సంఘానికి మీరు వచ్చారు. వీళ్ల పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి. మానవుల న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు మీరు వచ్చారు. దేవుడు పరిపూర్ణత కలిగించిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. 24 క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు మీరు వచ్చారు. హేబేలు రక్తానికన్నా ఉత్తమ సందేశాన్నిచ్చే, ప్రోక్షింపబడే రక్తం దగ్గరకు మీరు వచ్చారు. 25 జాగ్రత్త. మనతో మాట్లాడుతున్న ఆయన్ని నిరాకరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన మాటల్ని ఆనాటి వాళ్లు నిరాకరించారు. తద్వారా ఆయన ఆగ్రహం నుండి తప్పించుకోలేకపోయారు. మరి ఆయన పరలోకం నుండి పలికే మాటల్ని నిరాకరిస్తే ఆయన ఆగ్రహం నుండి ఎలా తప్పించుకొనగలము? 26 ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగించింది. కాని ఇప్పుడు ఆయన, నేను భూమినే కాక ఆకాశాన్ని కూడా మరొక్కసారి కదిలిస్తాను అని వాగ్దానం చేశాడు. 27 మరొక్కసారి అన్న పదాలు కదిలే వాటిని, అంటే సృష్టింపబడ్డవాటిని నాశనం చేస్తాడని సూచిస్తున్నాయి. కదలనివి అలాగే ఉండిపోతాయి. 28 ఎవ్వరూ కదిలించలేని రాజ్యం మనకు లభింపనున్నది కనుక దేవునికి మనము కృతజ్ఞులమై ఉందాం. ఆయన్ని భయభక్తులతో, ఆయనకు ఇష్టమైన విధంగా ఆరాధించుదాము. 29 ఎందుకంటే మన దేవుడు మండుచున్న అగ్నిలాంటివాడు. అధ్యాయం 13. చివరి మాటలు. 1 పరస్పరం సోదరుల్లా జీవించండి. 2 తెలియని వాళ్లకు ఆతిథ్యమివ్వండి. కొందరు ఇలా చేసి తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు. 3 చెరసాలల్లో ఉన్నవాళ్లను, మీరు వాళ్లతో సహా ఉన్నట్లు భావించి జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా కష్టాలనుభవిస్తున్న వాళ్లను, మీరు వాళ్లతో సహా కష్టాలనుభవిస్తున్నట్లు భావించి జ్ఞాపకం చేసుకోండి. 4 వివాహాన్ని అందరూ గౌరవించాలి.
వివాహ పాన్పును నిష్కళంకంగా ఉంచాలి. వ్యభిచారుల్ని, వివాహితులతో లైంగిక సంబంధాలను పెట్టుకున్నవాళ్లను దేవుడు శిక్షిస్తాడు. 5 ధనాశ లేకుండా జీవితాలు గడపండి. మీ దగ్గరున్నదానితో సంతృప్తి చెందండి. ఎందుకంటే దేవుడు ఈ విధంగా అన్నాడు, నేను నిన్ను ఎన్నటికీ విడువను, నిన్నెన్నటికీ ఒంటరివాణ్ణి చెయ్యను. 6 అందువల్ల మనం దృఢ విశ్వాసంతో, ప్రభువు నా రక్షకుడు, నాకే భయం లేదు, మానవుడు నన్నేమి చెయ్యగలడు అని అంటున్నాము. 7 మీకు దైవసందేశాన్ని ఉపదేశించిన గురువుల్ని జ్ఞాపకముంచుకోండి. వాళ్ల జీవిత విధానం వలన కలిగిన మంచిని గమనించండి. వాళ్ల విశ్వాసాన్ని అనుసరించండి. 8 నిన్న, నేడు, నిరంతరం యేసుక్రీస్తు ఒకే విధంగా ఉంటాడు. 9 ఎన్నో రకాల విచిత్రమైన బోధలు ఉన్నాయి. వాటివల్ల మోసపోకండి. దైవానుగ్రహంతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారంతో కాదు. ఆహార నియమాల వల్ల వాళ్లకు లాభం కలుగదు. 10 యూదుల గుడారంలో సేవచేసే యాజకులకు మన బలిపీఠం మీద బలి ఇచ్చినదాన్ని తినే అధికారం లేదు. 11 పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించటానికి ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని అతి పవిత్ర స్థానంలోకి తీసుకువెళ్లేవాడు. ఆ జంతువుల దేహాల్ని శిబిరానికి ఆవలి వైపు కాల్చేవాడు. 12 మనుష్యుల్ని తన రక్తంతో పవిత్రం చెయ్యాలని యేసు నగరపు సింహద్వారానికి ఆవల మరణించాడు. 13 అందువల్ల శిబిరం వెలుపలనున్న ఆయన దగ్గరకు వెళ్లి ఆయన అవమానాన్ని పంచుకుందాం. 14 మనకు స్థిరమైన పట్టణం లేదు, కాని మున్ముందు రానున్న పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము. 15 అందువల్లే మనం యేసు ద్వారా దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించుదాం. మన నోటి ద్వారా కలిగే స్తుతిని ఆయనకు బలిగా అర్పించి, ఆయన పేరులో ఉన్న కీర్తిని పంచుకుందాం. 16 ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్నదాన్ని ఇతరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా ఇష్టం. 17 మీ నాయకుల పట్ల విధేయతగా ఉంటూ, వాళ్లు చెప్పినట్లు చెయ్యండి. మీ ఆత్మల్ని కాపాడవలసిన పని వాళ్లది. వాళ్లు దేవుని ముందు లెక్క చెప్పవలసి ఉంటుంది. వాళ్లకు మీరు విధేయులై ఉంటే, వాళ్లు తాము చేయవలసిన పనిని ఆనందంగా చేయగలుగుతారు. అది వాళ్లకు భారంగా ఉండదు. వాళ్లకు భారం కలగటం మీకు మంచిది కాదు. 18 మా కోసం ప్రార్థించండి. మా అంతరాత్మలు నిర్మలమైనవనే విశ్వాసం మాకు ఉంది. మేము అన్ని విధాలా గౌరవప్రదంగా జీవించాలనుకుంటున్నాము. 19 నేను ముఖ్యంగా వేడుకునేదేమిటంటే, నేను త్వరలోనే మిమ్మల్ని కలుసుకోవాలని దేవుణ్ణి ప్రార్థించండి. 20 శాంతిని స్థాపించే దేవుడు, గొర్రెల గొప్ప కాపరి అయిన మన యేసు ప్రభువును తిరిగి బ్రతికించాడు. ఈ కార్యాన్ని దేవుడు శాశ్వతమైన ఒడంబడిక రక్తం ద్వారా జరిగించాడు. 21 ఆ దేవుడు మీరు ఆయన ఇష్టానుసారం నడుచుకునేటట్లు మీకు కావలసినవి సమకూర్చుగాక. ఆయన మనలో ఉండి, యేసుక్రీస్తు ద్వారా తన ఇష్టాన్ని నెరవేర్చుగాక. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక. ఆమేన్. 22 సోదరులారా, నేనీ లేఖను క్లుప్తంగా వ్రాసాను. ప్రోత్సాహం కలుగచేసే ఈ సందేశాన్ని సహృదయంతో చదవమని వేడుకుంటున్నాను. 23 మన సోదరుడైన తిమోతిని విడుదల చేసినట్లు మీకు తెలియజేస్తున్నాను. అతడు నా వద్దకు త్వరలో వస్తే అతనితో కలిసి మిమ్మల్ని చూడటానికి వస్తాను. 24 మీలో ఉన్న పెద్దలకు, దేవుని ప్రజలకు వందనాలు తెలుపండి. ఇటలీ దేశానికి చెందిన విశ్వాసులు మీకు వందనాలు తెలుపుతున్నారు. 25 మీ అందరికి దేవుని ప్రేమానుగ్రహము తోడుగా ఉండునుగాక.